ఏవైతే బెనిఫిట్స్ వాటిని వాళ్ళకి తెలియచేసి, అలాగే మన సిస్టమ్‌లో ఉండే బెనిఫిట్స్ ఏంటో, దాని దానివల్ల మనం ఏమేమైతే పొందుతామో, ఎంత హ్యాపీగా ఉంటామో, ఆరోగ్యంగా ఉంటామో, ఆ విషయాలు తెలియచేసి, వారిని ఒక 2 పర్సన్స్‌ని జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నానండి. 16 తారీఖు నుంచి మనకి 27 తారీఖు దాకా మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ కూడా ఉంటుంది. ఎవరికి ఏ క్లాస్‌లో అవైలబుల్ అయితే ఆ క్లాస్‌లో జాయిన్ అవ్వచ్చు. మనందరికీ తెలిసిన విషయమే. 14 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్‌ని కానివ్వండి, పెద్దవాళ్ళని గాని ఎవరినైనా సరే మనం సంకల్పం చేసుకుందాము. నేను ఒక 2 పర్సన్స్‌ని జాయిన్ చేస్తాను అని చెప్పి సంకల్పం చేసుకొని ఎవరికి వాళ్ళు రేపు ఆన్‌లైన్ క్లాస్‌లో జాయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుఖినో భవంతు. ఇప్పుడు మనకి భగవత్ స్థితి అనే సబ్జెక్ట్‌ని తెలియజేస్తారు రాధిక గారు. రాధిక గారి గురించి చిరు పరిచయము. రాధిక గారు విజయవాడ వాస్తవ్యులు. వారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీజీ డిప్లొమా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఎంఎస్సీ కూడా కండక్ట్ చేస్తున్నారు. యోగా హెచ్ఓడిగా కూడా చేస్తున్నారు. ప్రెజెంట్ ఆవిడ పీహెచ్‌డీకి ప్రిపేర్ అవుతున్నారు. ఇవే కాకుండా పడమట్లో సబ్ సెంటర్ స్టార్ట్ చేసి, విజయవాడ బాగు వీరాంజనేయ స్కై ట్రస్ట్ సబ్ సెంటర్‌గా పడమట్లో స్టార్ట్ చేసి, అక్కడ కూడా ఎంతో మందికి స్కై సిస్టమ్‌ని నేర్పిస్తూ, వారందరికీ కాయకల్పలో ఫౌండేషన్ కోర్సులు, వారందరూ కూడా మాస్టర్ కోర్సులు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వడానికి కూడా వారు సహకరిస్తున్నారు. వాళ్ళందరినీ తీర్చిదిద్దుతున్నారు. ఈ విధంగా స్కై సిస్టమ్‌కి వినలేని సేవలు అందిస్తున్నారు. సుఖినో భవంతు. ఈరోజు మనకి భగవత్ స్థితి అనే సబ్జెక్ట్‌ని తెలియజేస్తారు. ఓవర్ టు రాధిక గారు. సుఖినో భవంతు మేడం. సుఖినో భవంతమ్మా. ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అరుణ్ బాబు గారికి, వనజామూర్తి గారికి, ఆర్గనైజర్స్ కి, ముఖ్యంగా WCSC మహర్షి గారి దీవెనలతోటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భగవత్ స్థితి గురించి నేను చెప్పడం కాదండి, ఆ భగవంతుడే ఒక రకంగా ప్రేరణ కల్పించి వినటానికి, చెప్పటానికి ఆ ప్రేరణే కారణమవుతూ ఉంది. భగవత్ స్థితి గురించి, భగవంతుని గురించి నిర్వచనాలు ఇప్పటికే మనకి చాలా విషయాలు విని ఉంటాము. చాలా మంది ఈ భగవత్ స్థితి గురించి వేదాద్రి మహర్షి, ఎస్పెషల్లీ ముఖ్యంగా వేదాద్రి మహర్షి గారు ఇచ్చినటువంటి నిర్వచనాలు, ఆ విశేషాల గురించి తెలుసుకునే ఉన్నాము. అయినప్పటికీ మరొకసారి ఈ భగవత్ స్థితి గురించి మహర్షి గారు ఏం చెప్పారో మరొకసారి వాటి గురించి తెలుసుకుందాం. భగవత్ స్థితిని గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి, ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే కోటాను కోట్ల మంది పుడుతున్నారు, మరణిస్తున్నారు. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఆ భగవత్ స్థితి యొక్క అనుభూతిని పొందగలుగుతున్నారు. అలా పొందినటువంటి వ్యక్తులే ఆ భగవత్ స్థితి ఇలా ఉంటుంది, మేము ఇట్లా అనుభూతి పొందాము అని చెప్పేసి ఇతరులకి బోధిస్తూ ఉంటున్నారు. మనకి ఒక రకంగా చెప్పాలి అంటే ఆ బ్రహ్మ గురించి, ఆ భగవత్ స్థితి గురించి వేదాలు వేదకాలం నుంచి మనకి అనేక మంది ఋషులు, మహానుభావులు, యోగులు వాళ్ళ తపో సమాధి నుంచి తెలుసుకున్నటువంటి అనుభూతిని అనుభవాల రూపంలో శిష్యులకి బోధించడం, తెలియచేయటం జరుగుతూ ఉంది. సో అటువంటి ఒక మనసు ద్వారా పొందినటువంటి ఆ జ్ఞానాన్ని, తెలుసుకున్నటువంటి స్థితిని, అది అట్లా మనసు ద్వారా ఆ సమున్నత స్థితిని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఆ తపస్సుని ఒక రకంగా చాలా మందికి అందుకోకపోవటమే ఈ భగవత్ స్థితి అనుభూతి పొందకపోవటానికి కారణమై ఉండొచ్చేమో. ఒకవేళ ఆ భగవత్ అనుభూతి కలిగి ఉండి ఆ అనుభూతిని అనుభవించినటువంటి వ్యక్తులు వివరించినప్పటికీ చాలా మందికి అది అనేకులకు తెలియకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చేమో. ఎంతమంది ఎన్ని రకాలుగా భగవంతుని గురించి వివరించినప్పటికీ, ఎన్ని రిలీజియన్స్, ఎంతో మంది, ఎన్నో మతాలు, ఎందరో మహానుభావులు, ఎందరో ఋషులు, యోగులు, సైంటిస్టులు వీళ్ళందరూ వివరించినప్పటికీ ఇంకా అది మనకి ఇంకా ఏదో కొంత కొరతగానే మిగిలిపోయి ఉంది. వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ ఇప్పటికీ కూడా మనకి ఒక ప్రశ్నే, అది భగవంతుడు అంటే ఎవరు, భగవత్ స్థితి అంటే ఏమిటి? మరి ఈ విశ్వాన్ని ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా కాపాడుతూ ఉన్నది అదేనా? మరి అదేంటి మానవ జాతి ఎందుకు తెలుసుకోలేకపోతుంది? మరి ఆలోచనలలో, మాటల్లో, పనుల్లో ఎందుకు ఆటంకాలు ఏర్పరుస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని నిరంతరం మనకి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి.
వాటికి సమాధానాలు వెతుక్కుంటూనే ఉంటాం, తెలుసుకుంటూనే ఉంటాం. ఇంకా ఆ సందేహాలు, ఆ భ్రమలు మనం వేడకుండా వస్తూనే ఉన్నాయి. ఒక రకంగా మనకి అకార్డింగ్ టు అటువంటి సమయంలోనే ఆ భ్రమలను తొలగించడానికే వైజ్ఞానికంగా ఎందరో మహానుభావులు ఈ ప్రకృతి మనకు అందించింది. దాంట్లో ముఖ్యమైనటువంటి మన వేదాద్రి మహర్షి గారు ఒకరు. ఆయన రూపొందించినటువంటి ఆయన దానిని ఆ చాలా స్పష్టంగా మనకి ఆ భగవత్ స్థితి యొక్క అనుభూతి ఎలా ఉంటుంది, వాటి గుణాలు ఏమిటి, వాటి స్థితి ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా మనకి సైంటిఫికల్ గా శాస్త్రయుక్తంగా అందించినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వారిగా చెప్పవచ్చు. మరి అటువంటి మహర్షి గారు అందించినటువంటి మనోవికాస యోగ విద్యలోనే ఆ స్థితిని పొందటానికి అవసరమైనటువంటి తపస్సు అనేటటువంటి ఒక మహా యజ్ఞాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో దానిని ఆచరించి అనుష్ఠింప చేసుకున్నటువంటి వ్యక్తి ఆ స్థితిని అనుభూతి పొందుతూ ఉంటారు. చాలా సులభంగా ఆ యొక్క తపస్సుల గురించి చాలా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ లాగా మనకి ఆ మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఆ విధముగా ఈ భగవత్ స్థితిని మనం అనుభూతిలో తెచ్చుకునే అవకాశాన్ని మహర్షి గారు మనకు కల్పించడం జరిగింది. దాంట్లో ఇన్ ద ఇయర్ 2002లో 2002వ సంవత్సరంలో ఆలియార్లో ఒక స్పిరిచువల్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో అనేక మంది స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటి వక్తలు, చాలా మంది శాస్త్రవేత్తలు కూడా దాంట్లో పాల్గొన్నారు. అక్కడ ఆయన భగవంతునికి సంబంధించినటువంటి ఒక నిర్వచనాన్ని చాలా స్పష్టంగా ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. మనము ఈ మానవ జాతి ఇది జనరల్ గా చూసుకుంటూ ఉంటే ఫస్ట్ జీవ పరిణామ క్రమంలో అసలు ఈ భగవంతుడు అనేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందని మనం తెలుసుకుంటే జంతువులుగా ఉన్నటువంటి జీవి క్రమేణా మానవుడిగా రూపొందటం, తర్వాత వ్యవసాయము, తర్వాత ప్రొటెక్షన్ కోసము, తర్వాత పరిపాలన, ట్రేడింగ్, వర్తకము నుంచి వర్చువల్ లైఫ్ అంటే ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం గడపాలి అనేటటువంటి స్థాయికి రావటం పరిణామ క్రమంలో. ఆ యొక్క నీతివంతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం గడిపేటటువంటి కాలంలో దానికి అనుగుణంగానే అక్కడ భగవంతుడు అనేటటువంటి ఒక పదము, దైవము అనేటటువంటి ఒక పదము మనకి రావటం జరిగింది. అంటే అక్కడ ఏంటి అంటే ఎవరైతే ఆ విలువలకి, ఆ వర్చువల్ లైఫ్, ఆ ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారని, అలా కాకుండా ఉన్న వాళ్ళు నరకానికి వెళ్తారని, దేవుడు అట్లా చూస్తూ ఉంటాడని, అట్లా పనిష్ చేస్తూ ఉంటాడు అనేటటువంటి ఒక పదము అక్కడ ప్రారంభమయ్యి అది కాలక్రమేణా కాలానుగుణంగా అనేక మతాల ద్వారా భగవంతుణ్ణి అనేటటువంటి కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. అయితే ఇన్ని విశ్వాసాలు వచ్చినప్పటికీ, ఇంత అయినప్పటికీ కూడా అన్ని మతాలలో రకరకాల భగవంతుడిని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికీ కూడా మరి ఎందుకు భగవంతుడు అనేటటువంటి విషయంలోనే చాలా సందేహాలు ఉన్నాయి. చాలా మతాలు కూడా కొట్టుకుంటూ ఉన్నాయి. నీ భగవంతుడు గొప్పడని, నా భగవంతుడు గొప్ప, ఈ క్యారెక్టర్స్ కలవాడు, ఈ లక్షణాలు కలవాడని. సో ఇట్లా క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ ఇలా డిఫరెంట్ రిలీజియన్స్, మతాలు వచ్చి వాటి మధ్యలో మతాల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా ఒక రకంగా భగవత్ స్థితిని తెలుసుకోవడంలో మనకి ఎంతో కొంత ఒక కన్ఫ్యూజన్ ని తీసుకొచ్చినాయి. సో అక్కడ నుంచి మనకి చాలా సైంటిఫికల్ గా కూడా, శాస్త్రయుక్తంగా కూడా అనేక రకాలైనటువంటి భగవత్ స్థితి, అసలు ఈ విశ్వం ఏంటి, విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు ఎవరు, ఈ భగవంతుడు దీన్నంతా సృష్టించారా అనేటటువంటి సిద్ధాంతాలు రావటం, అట్లా నమ్మకుండా కొన్ని సిద్ధాంతాలు రావటం, ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని శాస్త్రయుక్తమైనటువంటి ప్రమాణాలతోటి సృష్టి ఆవిర్భావ సిద్ధాంతాలు చాలా రావటం. ఆ తర్వాతలోనే 15th 16th సెంచరీస్ లో సైంటిస్టులు అనేక మంది, గెలీలియో, కోపర్నికస్, న్యూటన్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ విశ్వానికి ఎలా పుట్టింది, విశ్వకర్త ఎవరు, అసలు దీనికి ఆధారం ఏంటి అనేటటువంటి దాంట్లో చాలా శాస్త్రయుక్తమైనటువంటి రీసెర్చ్ పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఆ దాంట్లో అట్లా వచ్చినటువంటిది అలా వస్తూ ఇప్పుడు మనం మోడర్న్ యుగంలో ఉన్నాం కాబట్టి, ఆధునిక యుగంలో అనేక మంది యోగులు, అనేక సిద్ధాంతాలు రావటం మనకి ముఖ్యంగా అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో శాస్త్రయుక్తంగా ఆధ్యాత్మికతని రెండింటిని కూడా సమ్మిళితము చేస్తూ విశ్వ ఆవిర్భావానికి ఈ సెల్ఫ్ రియలైజేషన్ అంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ థియరీ అనే దాన్ని ప్రతిపాదించడం, తన్మార్పు సిద్ధాంతం అనేటటువంటి దానిని మనకి ఇవ్వటము, ఆ సిద్ధాంతంలో భాగంగా భగవంతుడు ఎలా ఈ విశ్వానికి ఆధారమై ఉన్నాడు, అసలు ఆ భగవంతుని యొక్క స్థితి ఏంటి, గాడ్ అంటే ఎవరు అనేటటువంటి వివరణని మనకి
పూర్తిగా సైంటిఫికల్ గా శాస్త్రీయంగా ఇచ్చినటువంటి మహానుభావుడు వేదాద్రి మహర్షి గారు. సో కాబట్టి ఆ మహర్షి గారు ఇచ్చినటువంటి ఆ అంటే ఆయన ఇచ్చింది జనరల్లీ అంతా కలిపి కంబైన్ గా ఒక యూనిఫికేషన్ థియరీ అనేటటువంటి దానిని అంతా కలిసి ఒకటే లక్ష్యం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రిలీజియన్స్ లో అనేక రకములైనటువంటి మతాలు ఉన్నాయి, రకరకాల చాలా మంది ఋషులు మునులు తమ నిరంతర ప్రయత్నం ద్వారా ప్రకృతి రహస్యాలు తెలుసుకుంటూ ప్రకృతితో సామరస్యంగా జీవిస్తూ వారు ప్రజలకి ఈ విషయాల్ని అవగాహన పరుస్తూ ఆ భగవత్ స్థితిని గురించి, భగవత్తుని ఆయన మీద ప్రేమ ఎట్లా ఉండాలి, ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలి, ఎలా గడిపితే మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు అనేటటువంటి విషయాలని ప్రతి మతంలో ప్రతి ఒక్క మతాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి మహానుభావులు, మునులు, ఋషులు, మతకర్తలు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ఒకటే లక్ష్యం. మనం కనుక గమనించినట్టయితే ఏ మతమైనా సరే రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అదేంటి అంటే సమాజంతో సామరస్యంగా ఉండాలి, అంటే ధర్మబద్ధమైన జీవన విధానం గడుపుతూ ఉండాలి, ప్రకృతితో సహజీవనం చేస్తూ దాన్ని ప్రకృతిని దైవంగా భావిస్తూ ఉండాలి. ఈ రెండు సూత్రాలు ప్రతి మతంలో చూసుకున్నప్పటికీ. ధర్మబద్ధమైన జీవన విధానం కావాలి అంటే భగవంతుని యొక్క అనుభూతిని పొందాలి, అనుభూతి యొక్క ఆ శక్తిని పొంది ఆ జ్ఞానం ఉన్నప్పుడే అతను ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని గలుపుతాడు. మరి అటువంటి సర్వశక్తివంతుడైనటువంటి ఆ భగవత్ స్థితే తనను నడిపిస్తూ ఉంది, తను మార్గదర్శకమై ఉంది అనేటటువంటి జ్ఞానాన్ని అతను తెలుసుకోవాలి. అతను తెలుసుకున్నప్పుడే ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుని చూస్తూ ఉంటాడు. ఆ చివరికి పరాకాష్ట అయినటువంటి స్థితి ఏంటి, ఎలా జీవిస్తాడు అంటే లవ్ అండ్ కంపాషన్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మహర్షి గారు. సో ప్రేమ కరుణ అనేటటువంటి కాన్సెప్ట్ అంతా వస్తుంది, అదే భగవంతుని మనసుగా చెప్పడం జరిగింది. మరి అటువంటి భగవత్ స్థితి గురించి, ఆ భగవత్ స్థితికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నామాల గురించి ఏం చెప్పారు మహర్షి గారు, అలానే ఆ భగవత్ స్థితికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, వీటన్నిటి గురించి మరొకసారి మనం మననం చేసుకుందాం. భగవత్ స్థితికి మనం బ్రహ్మము అనేటటువంటి కాన్సెప్ట్ గా మనం చెప్పుకోదలుచుకుంటే ఆయనకి అనేక రకాలైనటువంటి లక్షణాలు, అనేక రకాలైనటువంటి నామాలు ఉన్నాయండి, అనేక రకాలైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు ఆయన. ఏంటి అది? ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ భగవంతుడు అనేటటువంటి స్థితి, దానినే మనకి మహర్షి గారు శుద్ధ పరబయలు అన్నారు, అబ్సల్యూట్ స్పేస్ అన్నారు. అంటే అబ్సల్యూట్ స్పేస్ అంటే మాటకి మనం శుద్ధ పరబయలు అంటున్నాం, ఏమీ లేదు శుద్ధంగా ఉంది అంటున్నాం. సో అటువంటి శుద్ధ పరబయలునే బ్రహ్మం అంటున్నాము. మరి ఆ బ్రహ్మము శుద్ధ బయలుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము మన కంటికి కనిపించినటువంటి స్థితిలో అది ఎంత కూడా ఖాళీగా ఉందా? ఆ సృష్టి క్రమము జరిగిన తర్వాత అది అబ్సల్యూట్ స్పేస్ గా ఉన్న తర్వాత దాంట్లో ఏమీ లేదు అంటే ఉన్నది, మనకి సూక్ష్మాతి సూక్ష్మంగా ఏదో దాంట్లో ఉన్నది, అది కనపడటం లేదు, కనిపించే స్థాయిలో లేదు, అది బయలుగా ఉంది. ఆ బయలుగా ఉన్న దాని నుంచి అనేకమైనటువంటి విశ్వము, ఈ విశ్వంలో కనిపించినటువంటి ఆబ్జెక్ట్స్ అన్ని, విజువల్స్ అన్ని కూడా వచ్చేసినాయి. అందుకని శుద్ధ పరబయల్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి, స్పేస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఖాళీ ప్రదేశము ఉంది, ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ విజువల్స్ లైక్ ప్లానెట్స్, మూన్స్, నక్షత్రాలు, గెలాక్సీస్ అండ్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో ప్లానెట్స్ అండ్ అన్నిటి మధ్యలో ఖాళీ ప్రదేశము. ఈ యానిమల్స్, జంతువులు, మానవులు వీళ్ళందరూ కూడా ఈ శుద్ధ ప్రబయల్లోనే ఉన్నారు. సో అది అబ్సల్యూట్ ఇట్స్ ఎ ప్లెనం అని ఒక మనకి పూర్ణము అనేటటువంటి ఒక స్థితిని కలిగి ఉంది భగవత్ స్థితి. భగవంతుడు పూర్ణమైనటువంటి స్థితి కలిగి ఉన్నవాడు అని చెప్తున్నారు. పూర్ణం అంటే ఏంటండి? ఇక్కడ పూర్ణం అంటే ఏంటి? ప్లెనం మీన్స్ ఇట్స్ బౌంటిఫుల్ సిసోర్, ఆబ్జెక్ట్స్ హ్యావ్ డైమెన్షన్. అంటే ఇక్కడ ఎవ్రీవేర్, ఎక్కడైనా సరే, దీనికి ఎక్కడా కూడా ఇక్కడ నుంచే పుడుతున్నాయి, మరలా అక్కడికే దాంట్లోనే కలిసిపోతున్నాయి. దీనికి ఎక్కడికి బౌండరీస్ కూడా లేదు, ఎక్కడ ఈ బౌండరీ ఉంది, ఇది చివర ఇది ముందు అనేటటువంటి కాన్సెప్ట్ ఏమి లేదంటే ఇది జీరో స్టేట్ లో ఉంటుంది. అక్కడి నుంచే వస్తున్నాయి ఈ స్పేసెస్, ఈ ఆబ్జెక్ట్స్, ఈ పదార్థాలు, ఈ నక్షత్రాలు, ఇవన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి, అక్కడే కలిసిపోతున్నాయి. అందుకనే దీన్ని పూర్ణము అన్నారు. ఈ పూర్ణాన్ని మన ఉపనిషత్తులు కూడా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని చెప్పేసి ఒక శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. కాబట్టి భగవంతుని యొక్క లక్షణం ఏమిటి అంటే అతను పరిపూర్ణమైనటువంటి స్థితిని కలిగి ఉన్నవాడు. అతనికి బౌండరీస్ ఏమీ లేవు, ఎక్కడ ఈ బౌండరీ ఇది ఎండింగ్ అనేటటువంటి స్థితిని ఏమీ లేనటువంటి ఒక స్థితిని కలిగి ఉన్నవాడు భగవంతుడు. అతనే ఆది, అతనే అంతం.
ఈ రకంగా మనం చూసుకుంటా ఉంటే పూర్ణమైనటువంటి స్థితి దేనికి సంకేతం అంటే ఆది అతడే, అంతము అతడే, మొదలు అతడే, చివర అతడే. అతనికి ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు. ఎవర్ లాస్టింగ్, అది ఎప్పటికీ కూడా అక్షరమైనటువంటిది, అంటే క్షరము కానటువంటిది, నశింపు లేనటువంటిది, నాశనము లేనటువంటిది అనేటటువంటిది. అంటే అబ్సల్యూట్ స్పేస్ ఇస్ ఎవర్ లాస్టింగ్, ఇన్ఫినిట్, అంతము లేనటువంటిది. అది ఎప్పటికైనా నిశ్చలంగా, చలముగా, స్థిరముగా ఉండేటటువంటి స్థితిని కలిగి ఉన్నది భగవత్ స్థితి, భగవంతుడు. సో ఈ ఎంటైర్ ఈ విశ్వం అంతా కూడా ఇదంతా కూడా దానికి ఒక క్యారెక్టర్, అబ్సల్యూట్ స్పేస్ అంతా కూడా మీన్స్ డార్క్ స్టేట్, అంటే చిమ్మ చీకటి అయినటువంటి, ఒరిజినల్ గా చిమ్మ చీకటి అయినటువంటి స్థితిని కలిగి ఉన్నది అని చెప్తాం. నో ఆది అంతము లేనటువంటిది, చరణ రహితమైనటువంటిది, నశింపు లేనటువంటిది, పారదర్శకమైనటువంటి ద్రవము. అంటే పారదర్శకమైన ద్రవము అంటే ఏంటంటే ఇన్విజిబుల్ ఫ్లూయిడ్. అంటే ఏంటి? ఫ్లూయిడ్ అంటే ద్రవము. అంటే ఇది ఎక్కడికైనా సరే, ఏ అతి సూక్ష్మమైనటువంటి దాంట్లో నుంచి అయినా సరే ఇది వెళ్ళగలుగుతుంది, దానికి ఏమీ అడ్డు లేదు అనేటటువంటి ఒక స్థితిని కలిగి ఉన్నది ఆ ఆ బ్రహ్మము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఇలాంటి స్థితిని కలిగి ఉంది. అందుకనే అది అందరికీ భగవంతుడై, దైవమై అలరారుచున్నది అని చెప్తున్నారు. సో ఇట్లాంటి అదే ఇంకొకటి ఏంటి అంటే మహర్షి గారు చెప్పింది, ఇలాంటి స్థితి కలిగినటువంటి అది, క్వాలిటీస్ కలిగినటువంటి అది సరౌండింగ్ ప్రెషర్ ఫోర్స్, తనను తాను అదిమి పెట్టేటటువంటి శక్తిని కూడా కలిగి ఉందట ఈ భగవంతుడు, ఈ భగవంతు స్థితి, డివినిటీ అనేటటువంటిది ఎప్పుడూ తనను తాను అదిమి పెట్టుకుంటూ ఉంటుంది. అదొక క్వాలిటీ దానికి. అలానే మేజర్ క్వాలిటీ ఏంటి అంటే ఇక్కడ మహర్షి గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటిది, సైన్స్ చెప్పినటువంటిది, మహర్షి గారు చెప్పినటువంటి సెల్ఫ్ సరౌండింగ్ ప్రెషర్ ఫోర్స్ ని ఏమన్నారు అంటే సైన్స్ లో గ్రావిటీ అన్నారు. గురుత్వాకర్షణ శక్తి అనేటటువంటిదే. ఇదే ఇన్ ఫిలాసఫీ వాట్ ఈస్ నోన్ యాజ్ గాడ్. మనం ఫిలాసాఫికల్ గా భగవంతుడిని ఏమని చెప్తున్నామంటే, ఒక భగవంతుడు అనేటటువంటి వ్యక్తి ఒక ఆకర్షణ శక్తి కలిగి ఉన్నవాడు, ఒక గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉన్నది, అదే బ్రహ్మము, అదే ఆది, అదే అనాది అని చెప్పేసి అని మనకు ఫిలాసఫీలో చెప్తూ ఉంటే, సైన్స్ లో దాన్ని గ్రావిటీ అని పిలుస్తున్నారండి. భగవత్ స్థితికి ఉన్నటువంటిది గురుత్వాకర్షణ శక్తి. ఇట్స్ ఆల్సో కాన్షియస్నెస్ అనేది మనం చెప్తూ ఉన్నాం. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి స్థితులు కలిగి ఏమాత్రము కొరతలేనటువంటి పూర్ణముగాను, అన్నిటికీ మూలమైనటువంటి మహాశక్తిగాను, అన్నింటినీ తెలుసు, అంత జ్ఞానము తెలుసండి, పూర్ణమై ఉంది, తనలోనే వస్తున్నాయి, తన నుంచే పుడుతున్నాయి, తనలోనే కలిసిపోతున్నాయి. మరి మరలా దానికే తెలుసు ఎలా సపరేట్ చేయాలి, ఎలా ఆబ్జెక్ట్లుగా డివైడ్ చేయాలి, ఎలా తనను తను మార్చుకొని రకరకాల రూపాలలోకి రావాలి, అలా రూపాల్లో తయారు చేయడానికి అవసరమైనటువంటి జ్ఞానము కూడా దానికే తెలుసండి. అందుకని జ్ఞానము అది కూడా దేన్ని బట్టి అలా మార్పు చెందుతూ ఉంది, కాలానికి అనుగుణంగా, ఆ ఒత్తిళ్లకు అనుగుణంగా. ఆ ఒత్తిడికి ఇంకొకటి ఉత్పత్తి అవడానికి మధ్య ఎంత సమయం ఉందో దాన్ని కాలము అంటున్నారు. ఆ కాలముకు అనుగుణంగా ఇదంతా కూడా యూనివర్స్ అంతా కూడా చేసుకున్నది. అంటే ఈ భగవత్ స్థితికి ఈ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటిదే భగవంతుడు. ఏంటి ఆ లక్షణాలు? పూర్ణము, ఏ మాత్రం కొరత లేనటువంటి పూర్ణం. ఎంత తీస్తే అంత వస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ తీస్తున్నాం మళ్ళీ అక్కడే వేస్తున్నాం. కాబట్టి ఎప్పటికీ తరగనటువంటిది, ఎప్పటికీ నశించినటువంటిది, మహాశక్తి, ఏమైనా చేయగలదు. అది ఎంత మార్పులైనా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ఆ శక్తితోటి ఏమి అయినా చేయటానికి అవసరమైనటువంటి తెలివితేటలు, జ్ఞానము కూడా అదేనండి. కాబట్టి భగవంతుడు అంటే కాన్షియస్నెస్ ఈజ్ ఆల్సో డివైన్. జ్ఞానము అనేటటువంటిది కూడా భగవంతుడే, శక్తి అనేటటువంటిది కూడా భగవంతుడే, కాలము అనేటటువంటిది కూడా భగవంతుడే. ఇవన్నీ కూడా భగవంతు స్థితికి ఉన్నటువంటి లక్షణాలు. కాబట్టి తరగని అక్షయముగా ఉంటూ, పూర్ణముగా ఉంటూ, అందుకనే తమిళంలో దీన్ని పూర్ణమని, సంస్కృతంలో అక్షయం అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి అది మహాశక్తివంతం. అంటే శక్తి అది ఎప్పుడు కూడా నిరంతరం తానుకున్నటువంటి ఆ సెల్ఫ్ సరౌండింగ్ ప్రెషర్ ఫోర్స్ అనేటటువంటి ఒక అధిపట్టడి శక్తి వలన శక్తిని ఎప్పుడు నిరంతరం శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దానివల్ల దీన్నంతటిని కూడా సృష్టిస్తూ ఉంటుంది. కోటాను కోట్లైనటువంటి సౌర కుటుంబాలని వీటన్నిటిని కూడా సృష్టించడానికి కారణము ఈ మహాశక్తి, ఈ ప్రెషర్ ఫోర్సే కారణమై ఉంటుంది. మరి అట్లాంటి ఈ వీటన్నిటిని సృష్టించడానికి అనువైనటువంటి జ్ఞానము ఒక స్థితి, ఒక గతి, ఒక క్రమం ప్రకారము వాటి స్వభావాలకు అనుగుణంగా ఇది సృష్టిస్తూ ఉంటుంది. దానినే జ్ఞానము అంటున్నారు.
మరి ఈ రెండిటి మధ్య భగవత్ స్థితి నిరంతరం కూడా సంకోచ వ్యాకోచం జరుగుతూ ఉంటాయి. ఆ సంకోచానికి, ఒక వ్యాకోచానికి, సంకోచానికి మధ్య ఉన్నటువంటి ఆ ప్రకంపనల మధ్య ఉన్నటువంటి దానిని కాలము అంటున్నారు. ఈ విధముగా ఈ పూర్ణ మహాశక్తి జ్ఞాన కాలములతో పాటు భగవత్ స్థితి ఈ విశ్వాన్నంతా కూడా సృష్టించుకునేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటి వలన వాటికి కొన్ని సామర్థ్యాలు వచ్చినాయండి. ఏంటది? తనను తాను మార్చుకోగలుగుతుంది. అలానే మ్యూటేషన్ అంటే పరివర్తన. ఆల్రెడీ ఒక దగ్గర నుంచి, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారటానికి మధ్యలో ఎన్నో పరివర్తనలు జరిగి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత ఒక కొత్త అయినటువంటి రూపము సంతరించుకుంటుంది. కాబట్టి దట్ ఈస్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. తన్మార్పు అంటే ఫార్మాట్ దివ్యధూళి కణము నుంచి పంచభూతాలుగా ఆవిర్భావం చెందడానికి, ఆ పంచభూతాల నుంచి మళ్ళా ప్రాణులుగా, ఆ ప్రాణులలో కూడా జ్ఞానం కలిగినటువంటి హ్యూమన్స్ గా రావడానికి, మనుషులుగా రావడానికి ఎన్నో మ్యూటేషన్స్, ఎంతో కాలం గడిచిపోయింది, మధ్యలో ఎన్నో పరివర్తనలు జరిగినాయి. ఆ మ్యూటేషన్ అనేక రకాలైనటువంటి ప్రాణులు, ఇప్పుడు మనం ఉన్నాం జంతువుగా, ఆదిమ మానవుడుగా ఉన్న మనిషి అనేక రకాలైనటువంటి మార్పులు జరిగి ఇప్పుడు ఉన్నటువంటి మనిషిగా ఆవిర్భవించాడు. సో అది రావటానికి కారణము డిపెండింగ్ అపాన్ ద కర్మఫల తత్వ, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫిలాసఫీ. సో అంటే ఏంటి? దాని యొక్క కర్మలకు అనుగుణంగా, దాని యొక్క స్థితికి అనుగుణంగా అది ఈ సమయానికి ఈ మార్పు జరుగుతుంది. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేశారండి. అది ఒక స్థితి గతి క్రమము. దిస్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్. ఈ ఒక స్థితి గతి క్రమము ప్రకారము ఈ మార్పు అంతా, ఈ విశ్వం అంతా కూడా, ఈ భగవత్ స్థితి తనను తాను మార్చుకుంటూ విశ్వాన్ని అంతా కూడా ఆవిర్భవింప చేసుకున్నది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ని ఇక్కడ మహానుభావుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మరి దీనిని బట్టి మనము చూస్తే దీంట్లో ఉన్నటువంటి ఈ భగవత్ స్థితి యొక్క సామర్థ్యాలు కానీ, భగవత్ స్థితి యొక్క లక్షణాలు కానీ మనం గమనించినట్లయితే, మరి చివరికి మనం తెలుసుకున్నది ఏంటి అండి? ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ విశ్వమంతా వ్యాపించి ఉండండి. చరాచర జగత్తు మొత్తము కూడా ఈ పరబ్రహ్మమే అయి ఉన్నది. ఈ చరాచర జగత్ అంతా కూడా భగవత్ స్థితే నిండి ఉన్నది. ఎందుకని? భగవత్ స్థితే తనను తాను మార్చుకుంటూ అనేక రూపాలలో మనకి కనిపిస్తూ ఉంది. మన ఇంట్లో ఉంది, మన ఎదురుగా ఉంది, కుర్చీలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి, ఎన్నో పదార్థాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందరో మనుషు రూపంలో కనిపిస్తున్నారు, జడము రూపంలో కనిపిస్తున్నాయి కొన్ని పదార్థాలు. వీటన్నిటిలో కూడా అంతర్లీనంగా ఉన్నది ఏంటి అంటే భగవత్ స్థితి ఉంది. అదే మార్చుకుంటూ ఇన్ని రూపాల్లో కనిపిస్తూ ఉంది. మరి ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఇటువంటి స్థితిని బ్రహ్మజ్ఞానము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ లో మనకి అతి సులభంగా, శాస్త్రయుక్తంగా, మళ్ళా ఎక్కడా కూడా శాస్త్రానికి నిరూపణ రుజువులతో సహా మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ థియరీని, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ థియరీని, ఈ తన్మార్పు సిద్ధాంతాన్ని, భగవత్ స్థితి యొక్క మార్పుని, భగవత్ స్థితి ఎట్లా ఉంటుంది, మరి అవసరమైనటువంటి తపస్సులని, ఆ స్థితి యొక్క లక్షణాలని, ఆ స్థితి యొక్క సామర్థ్యాలని, ఆ స్థితి, ఆ లక్షణాలు, ఆ సామర్థ్యాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయి అనేటటువంటి అద్వైత సిద్ధాంతాన్ని కూడా అంతర్లీనంగా ప్రబోధించినటువంటి, ఇంట్యూషనల్ గా, ఇంటర్నల్ గా ఉండేటటువంటి కాన్సెప్ట్ ని ఇచ్చినటువంటి మహానుభావుడు వేదాద్రి మహర్షి. కాబట్టి ఒక రకంగా ఆయనకి వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ స్థాపించడానికి, ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండటానికి, మొత్తం అంతా కూడా ఒక హ్యుమానిటీ, ఒక హార్మోనీ, వీళ్ళందరి మధ్య సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కాంబినేషన్ టుగెదర్, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ టుగెదర్ అంటే శాస్త్రీయత ఆధ్యాత్మికత రెండింటిని కలిపి అందరూ, అన్ని మతముల వాళ్ళు చక్కగా ఆరోగ్యకరమైనటువంటి సహకారంతో జీవన విధానం గడిపేటటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించాలనేటటువంటి ఒక మహా సంకల్పంతో ఉద్భవించినటువంటి వ్యక్తే వేదాద్రి మహర్షి గారు. మరి అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానములో మనం ఉన్నాం. మనం ఆ స్థితిలో మనం నిరంతరంగా తపస్సు చేస్తున్నాం. రోజు ఎందరో మహానుభావుల రూపేణ మనకి అరుణబాబు గారు, రజామూర్తి గారు, లేకపోతే ఆర్గనైజేషన్స్ ఎంతమంది వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ లో జ్ఞానాన్ని పొంది శాఖోపశాఖలుగా విస్తరించి వాళ్ళు నిరంతరం సాధన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు మనకి ఇన్స్టిట్యూషనల్ గా రావాల్సింది ఏంటి అంటే భగవత్ అనుభూతిని పొంది, ప్రతి ఒక్క వ్యక్తి, మనల్ని ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా చూసినప్పుడు, ఆ జ్ఞానము గుర్తుకొచ్చినప్పుడు, ఇది అంతర్లీనంగా భగవంతుడు ఉన్నాడు కదా, మరి భగవంతుడికి ఉన్నటువంటి సామర్థ్యాలన్నీ నా లోపల ఉన్నాయి కదా,
నేనెందుకు బాధపడుతున్నాను, నేనెందుకు భయపడుతున్నాను, నేనెందుకు ఆలోచిస్తున్నాను, నేను సెపరేషన్ గా ఎందుకు కోరుకుంటున్నాను, మరి అంతటి మహా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మహర్షి గారు ఇచ్చారు కదా అని ప్రతి ఒక్కరి పట్ల భగవత్ మనసు మానసికంగా భగవంతుని స్థితిలో ఉండి గనక మనము ఆ ఆ మనసు ఆ యొక్క భగవంతుని మనసుతో మనం గనక ఆలోచించగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఉండవలసినది ప్రేమ, కరుణ. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నామండి, భగవంతుడు ఏమన్నా నువ్వు చెడ్డవాడెవరా, నీకు నేను ఆశీస్సులు ఇవ్వనంటున్నాడా? లేదే. మంచివాడురా, నీకు అన్న అవసరం లేదంటున్నాడా? లేదే. అందరు ఎవరొచ్చినా సరే ఆశీర్వదిస్తున్నాడు. ఎవరి పట్ల అయినా సరే ఆయన ఒకటే భావన. ఎందుకంటే ఆ చెడ్డవారిని సృష్టించింది ఆయనే. మంచివారిలో అంతర్లీనంగా ఉన్నది ఆయనే. మధ్య అటు ఇటు కాకుండా కొట్టుకులాడుతున్న వ్యక్తిని సృష్టించింది ఆయనే. వీళ్ళందరిలో ఉన్నది అంతర్లీనంగా ఉన్నది ఆయనే కాబట్టి ఆయనకి ఎవరి పట్ల వివక్షత ఉండదు. అలానే మనము ఈ జ్ఞానంలో ఉండి ఆ సాధన చేస్తూ, తపస్సు అనేటటువంటి ఒక సాధన చేస్తూ, ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అభ్యాసాన్ని గనక అనుష్ఠానం గనక చేసినట్లయితే తప్పకుండా మనకి ఆ భగవద్ అనుభూతి వచ్చి నిరంతరం మనం ప్రతి క్షణం ప్రతి క్షణము కూడా ప్రతి సెకను కూడా మనం ఆ భగవంతుని గురించే ఆ భగవంతుని వాక్కుని నోటితో ఉచ్చరిస్తూ 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 ఉంటే భగవంతుడు మన దగ్గర కాక మనకు అవసరమైనటువంటి ఆలోచనలని, మనకు ఉపయోగకరమైనటువంటి లక్ష్య సాధనని, లక్ష్య యొక్క ఫలితాన్ని మనం ఇవ్వకుండా ఏం చేస్తాడండి. కానీ మనం ఏం చేస్తున్నాము, అంతటి మహోన్నతమైనటువంటి శక్తి మనలో ఉన్నాడని గమనించలేక, ఆ జ్ఞానము లేక ఎక్కడో ఉన్నాడు అనుకొని వెతుక్కుంటూ ఉంటున్నాం. ప్రతి ఒక్క స్థితిలో ఉన్నటువంటిది భగవతత్వమే అని వేదాంతం చెప్తూ ఉన్నది, భగవత్ స్థితి అని చెప్తూ ఉన్నది. కానీ మాయ అనేటటువంటిది కప్పివేసి ఉన్నది. అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మస్థితిని బయట పడనివ్వకుండా, ఆ ప్రేమ, కరుణ అనేటటువంటి ఆ స్థితిని బయటికి రానివ్వకుండా అడ్డుపెడుతున్నాయి కొన్ని ఉన్నాయండి. దానినే మాయ అంటున్నామండి. తర్వాత కార్యక్రమంలో చూద్దామని. ఆ ప్రకృతి యొక్క మోహంలో పడిపోయి మానవుడు ప్రకృతి యొక్క గుణాల యొక్క మోహంలో పడిపోయి ఆ భగవత్ స్థితిని తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు, 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 ఎక్కడున్నాడు అని వెతుకుతున్నాడు. ఎక్కడున్నాడు భగవంతుడు? ప్రతి ఒక్క స్థితిలో భగవత్ స్థితి ఉంది. ప్రతి ఒక్క పదార్థంలో భగవత్ స్థితి ఉంది. నీలో ఉంది, నాలో ఉంది. నాలో ఉన్న సమస్యలకు పరిష్కారం లోపల ఉన్న భగవంతుడు ఆత్మస్వరూపుడు, హృదయ స్వరూపుడు, అంతర్లీనంగా ఉండి చేయగల సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి మన లోపల పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. ఈ సంగతిని చెప్పినటువంటి మహా అద్భుతమైనటువంటి మహానుభావుడే, మహనీయుడే వేదాద్రి మహర్షి గారు. కాబట్టి అటువంటి భగవత్ స్థితిని గనక మనం తపస్సు అనేటటువంటి ఆ అభ్యాసం ద్వారా గనక అనుభూతి పొందగలిగితే, అనుభూతి పొందేటటువంటి అవకాశాన్ని కూడా ఆయనే చక్కగా ఒక ప్రాసెస్ లో, ఒక క్రమ పద్ధతిలో మనకి ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ గా మనం ధ్యానం కనుక చేసుకుంటూ ఉంటే ఆ ధ్యానము చేయటానికి అవసరమైనటువంటి శక్తిని కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా పొందుతూ ధ్యానము నిరంతరము చేసుకోవటం ద్వారా ఆ భగవత్ స్థితిని పొంది, అనుభూతిని పొంది, ఆ అనుభవము ద్వారా మనము సమాజం పట్ల ఒక మోరల్స్ ని, ఒక లవ్ అండ్ కంపాషన్, ఒక ప్రేమ, కరుణ అనేటటువంటి ఒక జీవన విధానాన్ని కనుక అవలంబించుకోగలిగితే మన జన్మ చరితార్థం అవుతుంది అని అనటంలో సందేహం లేదండి. మరి ఏ ఛాలెంజెస్ అయినా సరే ఈ జీవితంలో ఎటువైపు నుంచి వచ్చినటువంటి అవరోధాల అయినా సరే, ఛాలెంజెస్ అయినా సరే ఎదుర్కొనగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి మనలో ఉన్నాడు అనేటటువంటి ఒక అవగాహన, ఒక ఆలోచన మనలో ఉంటే మనం దేన్నైనా ఎదుర్కోగలమండి. అటువంటి స్థితిని మనము పొందాలని, ఆ స్థితిని మనకి ఆ భగవానుడు, ఆ డివైన్ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరం నిరంతరం ధ్యాన సాధన చేస్తూ అటువంటి అనుభూతిని పొంది, అనుభవాన్ని పొంది, ప్రేమ, కరుణతో ఈ ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవన విధానాన్ని అందించి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ మహానుభావుని ద్వారా ఈ అవకాశానికి కారణమైనటువంటి అరుణబాబు గారికి, వనజ గారికి, మీ అందరికీ కూడా ఈ సంస్థ నడిపిస్తున్నటువంటి భగవత్ స్వరూపులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். సికినో భవంతు రాధిక గారు మాకు భగవద్గీత గురించి చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదములండి. మనం ఇప్పుడు మేడం గారిని బ్లెస్ చేద్దామండి. ఈ రోజు మనకి ధ్యానం చేపించి భగవద్గీత గురించి తెలియజేశారు. వారిని మనం బ్లెస్ చేద్దాము. రాధిక గారు.